కార్తీక్ ఈరోజు కాలేజీని తొందరనే వచ్చినావు? అట్లేం లేదు వదినా, ఇవాళ నాకు కొంచెం హెడేక్ ఉన్నది, అందుకే మధ్యాహ్నం వచ్చేసిన కాలేజ్ నుంచి. అయ్యో అవునా కార్తీక్, లంచ్ చేసినావా? మరి చాయ్ పెట్టుకొని రానా? అక్కనే క్యాంటీన్లో నేను వచ్చినా వదినా, నువ్వైతే చాయ్ పెట్టు. ఓకే కార్తీక్. ఇప్పుడు తలకాయ ఎందుకు వస్తుందిరా? రాత్రి తెలియకుండా ఏమన్నా బీర్లు తాగినావా? నీ తలకాయ నొత్తుందంటే ఇక నేను బిల్లు తాగినట్టేనా? నేను తాగే ఒకటండి బిల్లకు నాకు హ్యాంగ్ ఓవర్ తలకాయ నొప్పులు కూడా ఇంకా. నీ గురించి నాకు తెలియదారా? నువ్వు ఒక్కడి తాగినా తలకాయ నొత్తుందంటావు, నిజం చెప్పు. లేదమ్మా, తాగితే తాగినా అని చెప్తా కదమ్మా. మార్నింగ్ నుంచి వెళ్ళి హెల్త్ బాగాలే అన్నది, ఎట్లున్నదో కొనేద్దాం పడు. హలో కార్తీక్. హలో కావ్య, హౌ ఆర్ యూ? బాగానే ఉన్నా, చెప్పు ఏం చేస్తాను? ఏంలే, ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చినా, నువ్వు ఎట్లున్నా అని చెప్పేసి కాల్ చేసిన. ఓ ప్రేమలు బాగానే పొంగిపోతానైతే, నాకేదో అయినట్టు ఫోన్లు చేస్తానవా? సరే కానీ ఏమో తింటాను, ఏంటిది అది? ఏం లేదు, మా చెట్టు జామకాయ తెంపుకొని తింటాను. అచ్చా ఓకే, కానీ మరి రేపన్నా కాలేజ్కి వస్తావా, రేపు రెస్టే తీసుకుంటావా? ఇగో ఎక్కువ చేయకు, కాలేజ్ నుంచి వచ్చినా అని చెప్పినావు కదా, తిన్నావా మరి? ఆ క్యాంటీన్లో నేను వచ్చినా కానీ నీ మొబైల్ వివో కదా? అవును. ఆ వివో ఫోన్లో సెల్ఫీలు మస్తు వస్తాయంటే కదా, ఏది ఒక ఫోటో దిగి పంపి నాకు. ఇగో ఇట్లాంటి కథలు పడితేనే నాకు గాలుతుంది. డైరెక్ట్గా ఫోటో పంపమంటే పంపిస్తా కదా, ఫోన్ అది ఇది అని మాట్లాడతావు. ఏదో డైరెక్ట్ అడిగితే నువ్వు ఏమంటావు అని చెప్పేసి ఇట్లా రివర్స్ అడిగింది. సరే వాట్సాప్కి రా, పంపిస్తా. పంపినా చూడు. ఓకే, కానీ వైట్ డ్రెస్ వేసినావు కదా, ఫేస్ మొత్తం విడుచుకోపోయింది. నేనున్న సిచ్యువేషన్లో ఇట్లా కాకపోతే ఇంకెట్లుంటుంది చెప్పు నీ ముఖం. సర్లే, ఏదేమైనా ఇవాళగానే దర్శనం అయిపోయింది, హ్యాపీ. సర్లే, మా అన్న వచ్చే టైం అయింది, మరి తర్వాత చేస్తా. బాయ్. ఓకే బాయ్.